మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరు వింటేనే ఇండస్ట్రీలో రికార్డుల ప్రకంపనలు వినిపిస్తాయి. అటువంటి మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ మూవీని వణికించిన వెంకటేష్ సినిమా చిరు రికార్డులను చిత్తు చేసేశాడు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో వచ్చిన బెస్ట్ సినిమాలలో గ్యాంగ్ లీడర్ కూడా ఒకటి. 1991లో విజయబాపినీడు డైరెక్షన్లో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా విజయశాంతి హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా చిరంజీవికి మాస్ ఆడియన్స్లో క్రేజ్ను పెంచింది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి మ్యూజిక్ అందించడంతో ఈ సినిమా పాటలు కూడా సూపర్ హిట్గా నిలిచాయి. ఇక ఎన్నో హైలైట్స్తో ఈ సినిమా 1991లో ఆ సంవత్సరం ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అందరూ గ్యాంగ్ లీడర్ మూడ్లో ఉంటే వెంకటేష్ బొబ్బిల్ రాజా చిత్రంతో వచ్చాడు. స్టార్ డైరెక్టర్ బి. గోపాల్ ఈ సినిమాకు డైరెక్షన్ వహించాడు. ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందించారు. ఈసారి వెంకటేష్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రవిరాజ పినిశెట్టి డైరెక్షన్లో చంటి అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో వెంకటేష్కు జోడీగా మీనా నటించింది. ఇళయరాజా ఈ మూవీకి స్వరాలు సమకూర్చడం జరిగింది. 1991లో విడుదలైన ఈ చిత్రం 7 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టి చిరంజీవి గ్యాంగ్ లీడర్ మూవీని అధిగమించింది. చంటి సినిమా ఏకంగా 9 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా 1992లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమాను బీట్ చేస్తూ ఘరానా మొగుడు 10 కోట్ల షేర్ కలెక్షన్స్ చేసి అదే సంవత్సరం మరో ఇండస్ట్రీ హిట్టుగా నిలవడం గమనార్హం. అలా చిరంజీవి సినిమాలను ఢీకొట్టి వెంకటేష్ ఆ రోజుల్లో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.